పెద్దపల్లి జిల్లాలో 54 అడుగుల మట్టి గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. 2 నెలలుగా శ్రమించి 54 అడుగుల మట్టి గణపతిని తయారు చేశారు కలకత్తా నుంచి వచ్చిన విగ్రహ కళాకారులు. 9 రోజుల పాటు పూజలందుకొని విగ్రహ ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేస్తామని అంటున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. భారీ మట్టి గణపతిపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ప్రకృతి హితమే పండగల పరమార్థం. అలాంటి పండగలలో ఒకటి వినాయక చవితి. ఇలాంటి వినాయక చవితికి మట్టి గణపతులు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ఇక్కడ మనం ప్రస్తుతము పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాము. మనం చూస్తున్న అతిపెద్ద మట్టి గణపతి 54 అడుగుల మహాగణపతి. ఇది ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఈ మహాగణపతిని నిర్మించారు. దాదాపు ఉమ్మడి జిల్లాలోనే ఇది అతిపెద్ద మట్టి గణపతిగా చెప్పుకోవచ్చు. ఛత్రపతి యువసేన సంబంధించిన సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మట్టి గణపతి చేస్తున్నారు? అసలు మట్టి గణపతినే ఇక్కడ పూజించాలని చెప్పేసి ఎట్లా వచ్చింది ఆలోచన? ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పెద్దపల్లిలోనే. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టడం, వాటి వల్ల పర్యావరణం ఇబ్బంది కలుగుతుంది, చెరువులో ఉన్నటువంటి జీవరాశులకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి గమనించి కమిటీ సభ్యులు అందరము కూర్చొని దీనికి ప్రత్యామ్నాయంగా మనం పెట్టేది పెద్ద వినాయకులైనా కూడా పిఓపి కాకుండా మట్టి వినాయకులనే తీసుకొచ్చి పర్యావరణ హితంగా పూజించుకుందాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో 2018వ సంవత్సరం నుండి దాదాపు 6వ సంవత్సరం ఇప్పుడు మేము. అప్పుడు 2018లో 35 అడుగుల భారీ మట్టి గణనాథుని ప్రతిష్ఠించి పూజించుకోవడం జరిగింది. అలాగే 2019లో 37, తర్వాత 40, 45, పోయిన సంవత్సరం 47 అడుగులు, ఈ సంవత్సరం 54 అడుగుల భారీ మట్టి గణనాథుని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకొని పూజిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా కలకత్తా నుంచి పిలిపించినటువంటి కళాకారుల చేత వీరిని దాదాపు 2 నెలల నుంచి శ్రమించి ఈ గణపతిని మనకు నిర్మించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వేద పండితులు ఆశీర్వచనాలు కావచ్చు, వేద పండితుల ఆజ్ఞ మేరకు జరిగేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. అలాగే గరికపాటి లక్ష్మీ నరసింహస్వామి గారి ప్రవచన కార్యక్రమం కూడా క్రిత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 12వ తారీఖు రోజు గరికపాటి గారి ప్రవచన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది పండుగ, ఫ్యామిలీ మొత్తంగా చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తారు పూజలో పాల్గొంటారు? అంటే 3 ఇయర్స్ మా పిల్లైన కానుంది. 54 అడుగుల మట్టి గణపతి ఎక్కడ కూడా ఇంత పెద్దగా లేదు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు? 3 సంవత్సరాలు అయితే. ఎక్కడైనా చూసిరా ఇంత పెద్ద మట్టి గణపతి? అక్కడ హైదరాబాద్లో చూసాం, ఖైరతాబాద్ తర్వాత ఇక్కడే ఈ వినాయకుడే సెకండ్ ప్లేస్లో చూస్తాం. ప్రతి సంవత్సరం ఇట్లా పూజలు చేస్తారా? ప్రతి సంవత్సరం వచ్చి పక్కా దేవుని దర్శించుకుంటాం. 54 అడుగులు అంటే దాదాపు ఒక 2 నెలల నుంచి 2 నెలలు పడుతుంది తయారు చేసిండు. అప్పటి నుంచి ఎట్లా మీరు ఏంటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ ఉంటారా? మీది లోకల్ కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక 2 మంత్స్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారు విగ్రహాన్ని తయారు చేయడానికి. ముఖ్యంగా ఇది మట్టి గణపతి, ప్లాస్టిక్ని ఈ మధ్య నివారించడం అనేది మన బాధ్యతగా చూపిస్తారు. మీరు ఏం చెప్తున్నారు? ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎక్కువగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేయొద్దు. మట్టి వినాయకుడు చాలా శ్రేష్టంగా భావిస్తారు. గతంలో మనం ఎప్పుడు కూడా చూడలే, ఈ మధ్య మట్టి గణపతులు బాగా పెరుగుతున్నాయి. ఏంటి ఎట్లా? మట్టి గణపతుల వల్ల మనం చేసే కార్యక్రమం ఏమిటంటే ఇది ఎవరికి కూడా అంతరాయం కలగకుండా, ఏ కాలుష్యం కూడా లేకుండా ఈ యొక్క మట్టి గణపతితోటి, అందులో 21 పత్రాలతోటి నవరాత్రులు పూజలు జరిగిన తర్వాత ఆ పత్రాలు ఔషధ గుణాలతో కూడుకున్నాయి కాబట్టి అవి నిమజ్జనం చేసే సమయంలో దాంట్లో ఉన్న వర్షాకాలం కాబట్టి వర్ష ఋతువు అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా నశించి మనకు త్రాగు నీరుకు ఉపయోగపడిన రోగాలు రాకుండా నిరంతరం మనకి వర్ష ఋతువు లోపల సమస్త ఆరోగ్యకరంగా చేసే ఈ ఔషధ గుణాలు గల ఈ పత్రాలతోటి ఈ గణాధిపతిని సేవించడం పూర్వకాలం నుండి ఇతిహాసాల నుండి జరుగుతున్న హైందవ సంస్కృతి. పెద్దపల్లి లోపల ఈ 54 అడుగుల గణపతి కేవలం మట్టితోటి, వెదురు బొంగలతోటే తయారు చేసి ఇది కాలుష్య నివారణ, ఇతరులకు కూడా అనారోగ్యం పాలు కాకుండా ఈ యొక్క మట్టి గణపతిని ఈ యొక్క ప్రతిష్ఠించడం జరిగింది. కానీ ఇతరులకు కూడా అంత ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది. మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగానైతే జరుగుతున్నాయని